రెస్టారెంట్ స్టైల్ చికెన్ కబాబ్ టేస్టీ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. క్లీన్ చేసుకొని ఒక బౌల్‌లో తీసుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు. ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇది వేసేసి కలిపేద్దాం. తర్వాత అల్లం పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూను, కారం ఒక 3 టేబుల్ స్పూను, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1 ½ టేబుల్ స్పూన్ ఇవి వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం తగినంత కార్న్‌ఫ్లోర్ వేసేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. క్రిస్పీనెస్ కోసం ఈ కార్న్‌ఫ్లోర్ వాడతాం. కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాం. మరి ఎక్కువ వాటర్ వేయొద్దండి. వాటర్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉండదు అసలు. చూసుకోవచ్చు మనం కార్న్‌ఫ్లోర్‌తో బాగా మిక్స్ చేసుకున్నాం పీసెస్ అనేటివి. ఇప్పుడు ఈ కలర్ వేసుకున్నాం. ఈ కలర్ అనేది ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. జస్ట్ కలర్ పర్పస్ కోసం వేస్తున్నాను నేను లైట్‌గా. కలిపేసుకుందాం. చూసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసాం కదా, బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం, మ్యారినేట్ అవుతుంది. అప్పుడు బాగా పీస్ అనేది మసాలాకి బాగా పడుతుంది. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇక్కడ అందరూ ఏం తప్పు చేస్తారంటే కబాబు ఒక్కసారి డీప్ ఫ్రై చేస్తారు. అలా చేయకండి. ఒక 30% బాయిల్ అయినాక తీసేసి ఇంకోసారి వేయండి 2 టైమ్స్. అప్పుడు అనేది పీస్ గట్టిగా రాదు, స్మూత్గా ఉంటుంది కబాబ్ పీస్ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. బయట ఏమవుతుందంటే ఒక్కసారిగా వేసి ఇచ్చేస్తారు, అంత టేస్ట్ ఉండదు, అది గట్టిగా ఉంటుంది పీస్ అనేది. ఇలా చేసి చూడండి, పీస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం 30% ఉడికింది. ఇప్పుడు తీసేసుకుందాం మనం. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు సెకండ్ టైం వేసేసుకున్నాం. సెకండ్ టైం వేయడం వల్ల పీస్ అనేది గట్టిగా ఉండదు, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు బాగా బాయిల్ అవ్వనిద్దాం, పీస్ ఉడికేంత సేపు. ఇప్పుడు పీస్ అనేది బాగా ఉడికిపోయింది, మనం తీసేసుకుందాం. రిమైనింగ్ పీసెస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి పీస్ అనేది కొద్దిగా పచ్చిగా ఉంటుందండి, అంత పూర్తిగా బాయిల్ ఉండదు. ఇప్పుడు ఈ స్టేజ్లో తీసేసుకున్నాం. మరి రెండోసారి డీప్ ఫ్రై చేసుకుందాం. మనం పక్కకు పెట్టేసుకున్నాం కదా 30% బాయిల్ అండి. ఇప్పుడు వేసేసుకుందాం. ఇది బాగా ఉడికేంతసేపు ఉడికిచ్చేద్దాం. చూసుకోవచ్చు పీస్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకుందామండి. చూసారా పీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇదే టెక్నిక్ అండి చికెన్ కబాబ్లో. లాస్ట్లో మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందామండి. ఇది వేయడం వల్ల చాలా బాగుంటుంది. మనం బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం. టేస్టీ అండ్ ఈజీ చికెన్ కబాబ్